ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి మాసం భారీ మార్పులు తెస్తున్న రాశి ఫలాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? 5 రాశులకు తిరుగులేని అదృష్టం. ఏ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది? అందులో మీ రాశి ఉందా? పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచార మార్పులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి 2వ తేదీ బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 13వ తేదీ రవి కుంభంలోకి, అలాగే 23వ తేదీ కుజుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. తత్కారణంగా 12 రాశుల వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు గ్రోత్ ఎలా ఉందో, గ్రహాలు ఏ రాశి వారి జీవితాన్ని ఎలా తీసుకెళ్తున్నాయో, ఏ దైవాన్ని పూజ చేస్తే ఇంకా బలపడుతుందో చివరి వరకు చూడండి. చివర్లో ప్రతి రాశి వారికి అదృష్టాన్ని, సంపదను పెంచే పరిహారం కూడా తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. ఇది వరకటి కంటే కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల మంచి కంపెనీలందు ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకు ఊహించిన విధంగా లాభసాటిగా ఉంటుంది. చాలా వరకు వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు ఈ మాసం కొత్త పనులు ఆరంభం కానున్నాయి. ఎటు చూసినా ఈ రాశి వారికి లాభస్థానంలో గ్రహ సంచార కారణంగా ఆదాయం ప్రవాహంలో వచ్చి చేరుతుందండి. గత 3 మాసాలతో పోల్చుకుంటే ఆదాయంలో మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే అన్ని ఆరోగ్య సమస్యలు కూడా కుదుటపడి కొత్త ఉత్సాహంతో కుటుంబంలో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసం ఏ విధంగా చూసినా మేషరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏలనాటి శని ప్రభావం కూడా ఈ మాసం ఇబ్బంది పెట్టదు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమందు ఎంతో కొంత ఉపశమనాన్ని, మరింత లాభాన్ని ఇస్తుందండి. తదుపరి వృషభ రాశి. ఈ మాసం వృషభ రాశి వారికి నెమ్మదిగా కానీ బలంగా ముందుకు తీసుకువెళ్ళే కాలం. గతంలో పెట్టినటువంటి శ్రమకు ఫలితం రావడం ఇప్పుడు మొదలవుతుందండి. ఈ నెలలో కుంభరాశిలో జరుగుతున్న గ్రహ సంచారాల ప్రభావంతో వృషభ రాశి వారికి కెరీర్, బాధ్యతలు, సామాజిక గుర్తింపు అలాంటి అంశాలన్నీ కూడా చాలా వరకు బలపడతాయి. ముఖ్యంగా పని విషయంలో మీ విలువ అమాంతం పెరుగుతుందండి. మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో, అది వృత్తిపరంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు, అక్కడ మీ విలువ ఉన్నట్టుండి బాగా పెరుగుతుంది ఈ మాసంలో. వృషభ రాశి విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంది. చదువులో స్థిరత్వం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ధైర్యం, ఓర్పు పెరుగుతాయి. కష్టమైన విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తోటి విద్యార్థుల కన్నా కూడా ముందు వరుసలో ఉంటారు మీరు. ఉద్యోగస్తులకు ఈ మాసం బాధ్యతలు పెరిగే కాలం అండి. పని ఒత్తిడి ఉన్న సీనియర్లు మీ పనితీరును గుర్తించి మెచ్చుకుంటారు కూడా. కొంతమందికి ప్రమోషన్ ఆలస్యమైన స్థిరమైన స్థానం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీకోసం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల చివరిలో శుభవార్తలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఫిబ్రవరి మాసం మంచి నిర్ణయాలు తీసుకునే సమయం. కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్టులు ఫైనల్ అవుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా చేతికి వస్తాయి.
భూములు, వాహనాలు, విలువైన వస్తువుల విషయంలో లాభ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే తొందరపాటు పెట్టుబడులు మాత్రం మానుకోవాలి మీరు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో చాలా వరకు శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ మాటకు కుటుంబంలో గౌరవం అమాంతం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ గొంతు, మెడ, షుగర్ సంబంధిత సమస్యలపై కొద్దిగా జాగ్రత్త అయితే అవసరమండి. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర 8 గంటలకు తక్కువ లేకుండా నిద్రపోవటం చేస్తూ ఉంటే ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు అనేవి దరిచేరవండి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. నిద్ర అయితే మస్ట్ అండ్ షుడ్ మీకు. ఈ మాసం వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదం. ప్రతి శుక్రవారం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు మీరు మనసులో పఠిస్తే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖం ఖచ్చితంగా పెరుగుతుందండి. మొత్తానికి ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి స్థిరత్వం, ఆర్థిక మెరుగుదల, కుటుంబ శాంతి, ఈ 3 విషయాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చాలా వరకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసాన్ని. తదుపరి ఫిబ్రవరి మాసమందు మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాము. ఆలోచనలకు ఈ రాశి వారికి స్పీడ్గా ఉంటుందండి. బాగా మంచి ఆలోచనలు వస్తాయి. మాటలకు విలువ పెరుగుతుంది. అవకాశాలకు దారి తెరవబోయే కాలంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో కుంభరాశిలో జరగనున్న బుధ, రవి, కుజుల యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి అదృష్టం, ప్రయాణాలు, ఉన్నత ఆలోచనలు, కొత్త అవకాశాలు బలపడే యోగం ఉంది. ముఖ్యంగా మీ మాటే మీ బలం అవుతుందండి ఈ ఫిబ్రవరి మాసమందు. ఈ రాశి విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. చదువులో కొత్త ఆసక్తి పెరుగుతుంది. కాన్సెప్టులు త్వరగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇంటర్వ్యూలు, అలాగే ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీరు ఇతరుల కంటే చాలా వరకు ముందుంటారు. అన్నీ కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది విద్యార్థులకు ఈ మాసము. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ మాసం కొత్త అవకాశాలు తీసుకొచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి ట్రాన్స్ఫర్, మరి కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త రోల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఐడియాలు సీనియర్లను ఇంప్రెస్ చేస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిథున రాశి వారికి ఈ నెల శుభవార్త వినిపించేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఫిబ్రవరి నెల కాంటాక్ట్స్ పెరిగే నెల అని చెప్పుకోవచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ ద్వారా అనేక లాభాలు అయితే ఉంటుంది వ్యాపారస్తులకు. మీరు చేసే కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న ప్రయాణాలు లేదా కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం చక్కగా కనిపిస్తుందండి. చాలా వరకు కుటుంబ వాతావరణం, ఇక బంధాలు, బంధుత్వాలు బలపడే కాలంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే మీ యొక్క ఆరోగ్యం అంటే మిథున రాశి వారి ఆరోగ్యం సాధారణంగా చాలా బాగానే ఉంటుంది. కానీ మానసికంగా ఎక్కువ ఆలోచనలు చేయటం వల్ల ఓవైపు తలనొప్పి, నిద్రలేమి రావచ్చండి. అంటే పార్శ్వపు తలనొప్పి అంటారు కదా, ఒక సైడ్ మాత్రం పెయిన్ రావటం, ఇలాంటి తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం, వాకింగ్ చేస్తే మంచిదండి. ఫలితం అయితే బాగానే ఉంటుంది వాకింగ్ వల్ల మీకు. ఈ మాసం మిథున రాశి వారు ప్రతి బుధవారం చేపలకు ఆహారం వేయటం చాలా శుభప్రదం. బుధవారం మీకు అందుబాటులో ఉంటే చేపలకు ఏదో ఒక ఆహారం, మీకు దొరికిన ఆహారాన్ని చేపలకు వేయటం వల్ల మీ బుద్ధి బలం పెరుగుతుంది, అదృష్టం వస్తుంది,
అవకాశాలు మరింత బలపడతాయండి. ఆదాయం అయితే రాశి ప్రకారం చక్కగా ఉంది. అలాగే ఈ చేపలకు వేయటం వల్ల మరింత ఆదాయాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసమందు అవకాశాలు దండిగా వస్తాయి. ప్రతి ఒక్కటి కార్య విజయం జరుగుతుందండి. మీకు ఏ కార్యం తలపెట్టినా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కమ్యూనికేషన్ ద్వారా గ్రోత్ తీసుకొచ్చేటువంటి శుభకాలం, ఆదాయం బాగుంటుంది. ఈ మిథున రాశి వారు చేపలకు ఆహారం వేయటం మాత్రం చేస్తే మరింత మెరుగుపడుతుందండి మీ జీవితం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ మాసం మానసికంగా గందరగోళము, చికాకులతో గడుస్తుందండి. ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నెలలో కుంభరాశిలో జరుగుతున్న గ్రహ సంచారాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, లోతైన నిర్ణయాలు, అంతర్గత మార్పులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా మీరు తీసుకోబోయే నిర్ణయాలతోనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ఈ రాశి విద్యార్థులకు కూడా ఈ మాసం మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. చదువుపై ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు కాస్త కష్టతరంగా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కాస్త నిరుత్సాహపడక తప్పదు. నిరుత్సాహాన్ని పక్కన పెట్టి కృషి చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ మాసం స్థిరత్వం కాస్త కష్టతరంగా ఉంటుందండి. పని యందు పెద్ద మార్పులు కనిపించకపోయినా పర్వాలేదు, మీ స్థానం జాగ్రత్తగా కాపాడుకోండి. కొంతమందికి డిపార్ట్మెంట్ మార్పు లేదా కొత్త బాధ్యతలు తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మార్చి వరకు వేచి ఉండక తప్పదండి. వ్యాపారస్తులకు ఈ మాసం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సమయం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్త అవసరం. ఏమాత్రం ఏమరపాటు ఉన్నా మీకు ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. అయితే గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కొంతవరకు అయితే ఊరట కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా పురోగతి కాస్త నెమ్మదిస్తుంది, కాస్త మందకొడిగా కూడా ఉంటుంది. కుటుంబంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ప్రశాంతతను కోరుకోవాలి. మీరు చూపించే ఓర్పు, ప్రేమ వల్ల మాత్రమే సంబంధాలు బలపడతాయి అనేది గుర్తించాలి. మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఈ కుటుంబంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తూ ఉంది. మానసికంగా విపరీతమైన ఒత్తిడి, కోపము, చికాకు ఇలాంటివన్నీ ఉంటాయండి. ఏదో పోగొట్టుకున్న బాధ అయితే కలుగుతూ ఉంటుంది. మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తత్కారణంగా నిద్రలేమి కూడా ఉంటుందండి. మీకు అతి ఆలోచనలు పక్కన పెట్టేయాలి. మీరు మర్మాంగాలకు సంబంధించి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే మీరైతే దానికి తగిన చికిత్స చేసుకోవాలండి. అటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రయాణములందు ఎత్తుకు ఎక్కడము వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు వీలైనంత వరకు ఈ మాసం ఆందోళన పక్కన పెట్టాలి. నిద్ర అవసరం, ప్రశాంతత అవసరం. అతిగా ఆలోచించడాన్ని కూడా వదిలేయాలి. యోగా చేయటం, ప్రకృతికి దగ్గరవ్వటం, ధ్యానం మీకు చాలా ఉపశమనాన్ని అయితే ఇస్తుంది. ఎందుకంటే గ్రహాలు ఒక్క రాశిలో చేరి మీకు వ్యతిరేక దిశలో ప్రభావాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు. ఉపశమనం కోసం పరిహారం కింద శివుడిని ఆరాధన చేయటం చాలా శుభప్రదం. ప్రతి సోమవారం శివునికి వీలైతే పంచామృత అభిషేకం చేస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి ఒక స్థిరత్వం లభిస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి మానసిక బలం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతి అనేది చాలా అవసరం. వాటికి తగినట్లుగా మీరు నడుచుకోవడమే శ్రేయస్కరం. తదుపరి సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలు ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ మాసం ప్రారంభంలోనే మంచి విజయ సూచనలు ఉన్నాయండి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో మీపై ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి చాలా వరకు విజయాన్ని అయితే ఇస్తుంది. కానీ మాసం మధ్య నుంచి అలసత్వం, అతి విశ్వాసం పెరగకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉంటేనే
ఫలితాలు మీవి. ఉద్యోగస్తులకు ఈ మాసం శత్రు విజయాన్ని ఇచ్చే కాలం అండి. మీపై కుట్రలు చేసేవారు వెనక్కి తగ్గుతారు. మాసం మొదట భాగంలోనే మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కానీ మాసం మధ్య నుంచి ఆఫీస్ రాజకీయాలు, మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అతి మాటలు సమస్యలకు దారితీసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ మాసం ఆదాయానికి లోటు లేని కాలం. పోటీదారులను అధిగమించి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మాసం మొదట లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్, ఒప్పందాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలండి. ఏది ఏమైనా ఈ మాసం మీరు డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం చాలా కఠినంగా కూడా వ్యవహరించాలి. కానీ మాసం మధ్య నుంచి అలసత్వం, అతి విశ్వాసం పెరగకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉంటేనే ఫలితాలు మీ వైపుకు ఉంటాయి. కుటుంబ విషయానికి వస్తే మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది. కానీ మాసం మధ్య నుంచి చిన్న చిన్న మాటలు పెద్ద వివాదాలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఓర్పుతో మాట్లాడితే ఇంట్లో శాంతి నిలబడుతుంది. ఈ మాసం సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి. అతి కోపం, ఒత్తిడి వల్ల బీపీ సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియమితమైన నడక, తక్కువ ఉప్పు ఉన్నటువంటి ఆహారం మరియు నిద్రపై శ్రద్ధ పెట్టాలి. ఈ మాసం సింహరాశి వారు ఆదిత్య హృదయ పఠనం లేదా ప్రతి ఆదివారం సూర్య నమస్కారం చేస్తే చాలా శుభప్రదం. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా కనీసం 27 సార్లు పఠించండి ప్రతిరోజు. ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, విజయం చాలా వరకు మీకు బలపడుతుందండి. మొత్తానికి ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి మాసం మొదట శత్రు విజయం, తరువాత అప్రమత్తత అవసరం. ఆదాయానికి ఎటువంటి లోటు లేదు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అన్నీ కలిసిన కీలకమైన కాలంగా చెప్పుకోవచ్చు. తదుపరి ఫిబ్రవరి మాసమందు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ మాసం కన్యా రాశి వారికి కెరీర్లో అద్భుతమైన మలుపు, ఆదాయపరంగా శుభవార్తలు, అదే సమయంలో ఆరోగ్యంపై కొంత జాగ్రత్త తీసుకువచ్చే కీలకమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో కుంభరాశిలో 4 గ్రహాల కలయికతో ఈ రాశిపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఉద్యోగం, సేవారంగం, పనితీరు, ఆదాయం వంటి అంశాలు చాలా వరకు బలపడతాయి ఈ రాశి వారికి. ముఖ్యంగా కెరీర్ విషయంలో మీకు ఊహించని మార్పులు అయితే కనిపిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. చదువులో స్పష్టత పెరుగుతుంది. ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ విషయంలో మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. విద్యలో నిర్లక్ష్యం చేయకుండా ప్లాన్తో ముందుకు సాగితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది విద్యార్థులకు. కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ మాసం అద్భుతమైన టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కొంతమందికి కొత్త బాధ్యతలు, మరి కొంతమందికి రోల్ మార్పు లేదా ప్రమోషన్ సూచనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీ పనితీరును గమనించి సీనియర్లు ప్రత్యేకంగా మెచ్చుకుంటారు. ఈ నెలలో తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్లో దిశనే మార్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కన్యా రాశి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. జీతం రూపంలోనే కాకుండా బోనస్లు, ఇన్సెంటివ్స్, అదనపు ఆదాయం అందుకునే యోగం అయితే ఉంది. గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు రివార్డు దక్కుతుందండి మీకు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ విజయం కుటుంబ సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్దల మాట ప్రకారం నడుచుకుంటే జీవితం ఆనందమయం. మొండికేస్తే కుంటుపడ్డట్టే మీ జీవితం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మాసం కన్యా రాశి వారికి ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటాయండి. బయట ఆహారం తగ్గించడం, సమయానికి భోజనం చేయటం చాలా అవసరం. నిర్లక్ష్యం చేస్తే చిన్న చిన్న సమస్యలు పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ మాసం కన్యా రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయటం చాలా శుభప్రదం. ప్రతి శుక్రవారం ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 54 లేదా 108 సార్లు జపిస్తే ఆరోగ్యం, కెరీర్, ఆదాయం అన్నీ సమతుల్యంగా ఉంటాయండి.
మొత్తానికి ఈ కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసమందు కెరీర్లో అద్భుతమైన మలుపు తప్పదు. ఆదాయం చాలా వరకు బాగుంటుంది. బోనస్లు అందుకోవడం చాలా వరకు కలిగే అవకాశాలు ఉంది. ఆరోగ్యంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలా పుంజగా పుష్కలంగా ఉంటుందండి ఈ రాశికి ఈ ఫిబ్రవరి మాసం. ఈ గ్రహాల ప్రభావం ఈ మాసం ఈ సంవత్సరంలోనే హైలైట్గా నిలుస్తుంది మీకు. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుందండి. తదుపరి తులారాశి వారికి ఏ విధంగా ఉందో ఈ ఫిబ్రవరి మాసంలో ఒకసారి చూద్దాము. ఈ మాసం తులారాశి వారికి సంఘంలో ఆదరణ, పలుకుబడి పెరుగుదల, ధనలాభ అవకాశాలు తీసుకురాబోయే శుభకాలంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, అతిగా రిస్క్ వద్దు. ఈ నెలలో సూర్యుడు శుక్రుడు కలిసి ప్రభావం చూపడం వల్ల తులారాశి వారికి పేరు, గౌరవం, ఆకర్షణ అలాగే ఆర్థిక అవకాశాలు చాలా వరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడు శుక్రుడు కలయిక చాలా ప్రధానంగా నిలుస్తుంది. ధనలాభ సూచనగా ఉంది. తులారాశి విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. చదువులో కాన్సెప్ట్ క్లారిటీ పెరుగుతుంది. టీచర్లు సీనియర్ల నుంచి మంచి సహకారం లభిస్తుంది. స్పీచ్, ఆర్ట్స్, డిజైన్, లా వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా పలుకుబడి పెరిగే కాలం. మీ మాటకు అమాంతం విలువ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరే పై చేయిగా ఉంటుంది. ఆఫీస్లో మీరు ఏం చెప్పినా ఎలా చెప్పినా మీరు చెప్పిన విషయాలే అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సీనియర్లు మీపై కొంత నమ్మకాన్ని పెంచుకుంటారు. అయితే మాసం మధ్య నుంచి అతిగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం మానుకోవాలి. వ్యాపారస్తులకు ఫిబ్రవరి మాసం ధనలాభ సూచనలు చాలా వరకు గోచరిస్తున్నాయి. కొత్త డీల్స్, కొత్త ఆఫర్లు లాభదాయకంగా మారే అవకాశాలే ఉన్నాయి. ఈ ద్విగ్రహ కలయిక అలాగే కుంభరాశిలో గ్రహాల యొక్క కూటమి లగ్జరీ, ఫ్యాషన్, బ్యూటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అతిగా రిస్క్ తీసుకోవడం మాత్రం అంత మంచిదిగా కనిపించటలేదు. షార్ట్కట్ మార్గాలు ఖచ్చితంగా నష్టాన్ని తెస్తాయి మీకు. కుటుంబంలో మీ మాటకు కాస్త విలువ పెరుగుతుంది. సమాజంలో మీ స్థానం మెరుగుపడుతుంది. శుభకార్యాలు, ఫంక్షన్లు వంటి వాటికి ఆహ్వానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య సంబంధాల్లో పరస్పర అవగాహన కాస్త పెరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా కాస్త బాగానే ఉంటుంది. కానీ చర్మ సమస్యలు, షుగర్ సంబంధిత విషయాలపై మాత్రం జాగ్రత్త తీసుకుంటే మంచిది. అతి ఆహారం, అతిగా సుఖాలు పడడం తగ్గిస్తే మంచిది. ఈ మాసం తులారాశి వారు శుక్రవారం నిద్ర లేవగానే గోవును దర్శిస్తే చాలా వరకు శుభప్రదం. ధనలాభం, గౌరవం అలాగే సమతుల్యత కూడా పెరుగుతుందండి మీకు. మొత్తానికి ఈ ఫిబ్రవరి మాసం తులారాశి వారికి సంఘంలో ఆదరణ, పలుకుబడి పెరుగుతుంది. సూర్య శుక్రుల కలయిక వల్ల ధనలాభం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అతిగా రిస్క్ అయితే తీసుకోకండి. కీలకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసమందు ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ మాసం అంతర్గత కలహాలు, ఆకస్మిక మార్పులు, అనుకోని ధనలాభం అన్నీ కలిసి వచ్చే సెన్సిటివ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అంటే అంతర్గతంగా ఏదో కలతలు వెంటాడుతూ కూడా ఉంటుంది. ఈ నెలలో జరుగుతున్న గ్రహ సంచారాల ప్రభావంతో, కొన్ని గ్రహాల కలయిక యొక్క ప్రభావంతో ఈ రాశి వారికి మనసు, ఖర్చులు, నిర్ణయాలు వీటిపైన ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అండి వీరికి. ఉద్యోగస్తులకు ఈ మాసం పనిపై కొంత విరక్తి కలిగే అవకాశం ఉంది. ఆఫీస్ వాతావరణం నచ్చకపోవడం, చిన్న విషయాలకు అసహనం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భావోద్వేగాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఈ మాసం వృశ్చిక రాశి వారికి విలాసాల కోసం భారీ ఖర్చు అయ్యే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
కానీ అదే సమయంలో ఆకస్మిక ధన సంపద యోగం కూడా బలంగా ఉంటుంది. బోనస్, ఇన్సూరెన్స్, పాత బాకీలు, లాటరీ లేదా అనుకోని సపోర్ట్ ద్వారా డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు, ఆదాయం రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మనసు నిలకడగా లేక చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపిస్తుంది వీరికి. కానీ క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి మీ నియంత్రణలోకి వస్తుంది. కుటుంబంలో చిన్న విషయాలకే భావోద్వేగాలు ఎక్కువగా రావచ్చు. అతి ఆలోచనలు, అనుమానాలు పెరగకుండా చూసుకోవాలి. ఓర్పుతో వ్యవహరిస్తే సంబంధాలు నిలబడతాయి. ఈ మాసం మానసిక ఆందోళన కొంతవరకు తప్పదు. ఎక్కువగా ఆలోచించడం, గత విషయాల్ని తలుచుకోవడం వల్ల మనసు అస్థిరంగా ఉంటుంది. మీరు ఒంటరిగా కొంత సమయాన్ని గడపడం, ధ్యానం, ప్రాణాయామంతో మనసు కాస్త ఆహ్లాదాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ మాసం వృశ్చిక రాశి వారు వాహనం జాగ్రత్తగా నడపడం చాలా అవసరం. అతివేగం, తొందరపాటు డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీయవచ్చు. ప్రయాణాల సమయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. రాత్రి సమయంలో ప్రయాణాలు మానుకోండి. ఈ మాసం వృశ్చిక రాశి వారు మంగళవారం హనుమంతుడిని దర్శనం చేయటం చాలా శుభప్రదం. అది మనోధైర్యాన్ని, ప్రతికూలతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ మాసంలో ఈ రాశి వారికి ఉద్యోగాల్లో విరక్తి, విలాసం కోసం ఖర్చులు, ఆకస్మిక ధన సంపద, మానసిక ఆందోళన, వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ జరుగుతుంది. అన్నీ కలిసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసంగా తెలియజేస్తున్నాను. తదుపరి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందో చూద్దాము. ఈ మాసం ఈ రాశి వారికి సరి అయిన నిర్ణయాలు, వ్యాపార లాభాలు, కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అన్నీ కలిసి వచ్చే కీలకమైన కాలంగా గోచరిస్తుంది. ఈ నెలలో జరుగుతున్న గ్రహ సంచారాల ప్రభావంతో ధనుసు రాశి వారికి బుద్ధి, నిర్ణయ శక్తి, కార్యసాధన బలపడతాయండి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును మంచి దారిలోకి నెట్టేస్తుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చే కాలం. కొత్త బాధ్యతలు స్వీకరించినా లేదా రోల్స్ మార్పు చేసినా అది మీకే అనుకూలంగా మారిపోతుంది. సీనియర్లతో, పెద్దవారితో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉంటే మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఫిబ్రవరి మాసం చాలా లాభదాయకం. కొత్త ఆర్డర్లు, కొత్త కాంట్రాక్టులు చేతికి వస్తాయి. చాలా వరకు లావాదేవీలు బాగా పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా కూడా లాభం ఉంటుంది. ఈ పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వ్యాపారంలో గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాసం ఆస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం. భూములు, ఇళ్ళు, వారసత్వం, పంచాయతీ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. ప్రత్యేకంగా దాయాదులతో లొసుగు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాటల విషయంలో ఓర్పు చాలా అవసరం. ఆరోగ్యం ఈ మాసం నిలకడగా ఉంటుంది. పాత సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అయితే ప్రయాణ సమయంలో అలసట రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకుంటే సమస్యలు ఉండవు. విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంది. మీ లక్ష్యాలపై క్లారిటీ పెరుగుతుంది. గురువుల సహకారం లభిస్తుంది. ప్లాన్తో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ మాసం ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చాలా శుభప్రదమండి. ప్రతి గురువారం ఓం దత్తాత్రేయాయ నమః అని 27 సార్లు జపిస్తే నిర్ణయ శక్తి, అదృష్టం మరింత బలపడతాయండి. ఖచ్చితంగా దత్తాత్రేయ ఆరాధన అయితే చేయండి. మొత్తానికి ఫిబ్రవరి మాసం ధనుస్సు రాశి వారికి నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వడం, వ్యాపారంలో అనేక రకాల లాభాలు రావటం, ఆస్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం, దాయాదులతో గొడవలకు వెళ్లకుండా జాగ్రత్త పడితే అన్నీ సక్రమంగా జరుగుతాయండి. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. కాబట్టి చాలా అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందో చూద్దాము. ఈ రాశి వారికి ఈ మాసం రెక్కలు వచ్చినట్టు ఎదుగుదల, ధన ప్రవాహం, అదే సమయంలో నియంత్రణ కూడా అవసరం కావచ్చు. అన్నీ కలిసి వచ్చే కీలకమైన కాలం. అంటే మీకు రెక్కలు వచ్చినట్టు ఎదుగుతారండి. ధనం ప్రవాహం వలె వస్తుంది. ఈ నెలలో జరుగుతున్న గ్రహ సంచారాల ప్రభావంతో మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యసాధన,
ఆర్థిక బలం పెరుగుతుంది. ముఖ్యంగా మీ ప్రయత్నాలకు ఇప్పుడు వేగం ఖచ్చితంగా వస్తుందండి. ఉద్యోగస్తులకు ఈ మాసం నిజంగానే మీకు రెక్కలు వచ్చుననే భావన ఖచ్చితంగా కలిగిస్తుందండి. పని విషయంలో వేగం పెరుగుతుంది. మీ ప్రతిభను చూపించే అవకాశాలు వరుస కట్టుకుని మరీ వస్తాయి. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు, గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. లేదా కంపెనీ వదిలి ఇంకో కంపెనీకి జంప్ అవ్వడం, అక్కడ విపరీతమైన పారితోషికం తీసుకోవడం, అంటే జీతం పెరగటం. ఆర్థికంగా మకర రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ధన ప్రవాహం వచ్చి ఖచ్చితంగా చేరుతుంది. చెరువులోకి వంకలు వచ్చినట్టే బ్రహ్మాండమైన యోగం ఉంటుందండి ఈ మాసం. జీతం, బోనస్, పాత బాకీల రూపంలో డబ్బులు ఏదో రూపంలో చిందరవందరగా వచ్చి చేరుతుందండి. 12 రాశుల్లోకెల్లా అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అయితే అదే సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయండి. ఈ ఖర్చులను వేరు చేసుకోవాలి మీరు. అంటే మితం చేసుకుంటే కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. అయితే విజయంతో పాటు గర్వం పెరగకుండా చూసుకోవాలి. గర్వం వల్ల మీ అదృష్టాన్ని మీరై చేజేతులా పాడు చేసుకునే యోగం కూడా ఉందండోయ్. కాబట్టి అతి ఆత్మవిశ్వాసంతో గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకుండా మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా వరకు శ్రేయస్కరం. ఏదో నాకే తెలుసు అన్న రూపంలో మాటలు బయట పడితే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. తత్కారణంగా రావాల్సిన సొమ్ము ఆగిపోతుంది. వినయం పాటిస్తే సంబంధాలు మరింత బలపడతాయి, ఆదాయం మరింత ఎక్కువగా వస్తుంది. విద్యార్థులకు ఈ మాసం మంచి ఫలితాలు ఇస్తుంది. కష్టానికి తగిన విజయం లభిస్తుంది. టెక్నికల్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మకర రాశి వారు ముఖ్యంగా పళ్ళు, కన్ను అంటే పంటికి, కంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం చేస్తే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. సమయానికి చెకప్స్ చేయించుకోవడం మంచిది. మిగతా ఆరోగ్యం సాధారణంగా నిలకడగా ఉంటుందండి. ఈ నెలలో మకర రాశి వారు శనిదేవుని ఆరాధన చేయడం చాలా శుభప్రదం. ప్రతి శనివారం ఓం శనైశ్చరాయ నమః అని చెప్తూ కాకులకు నువ్వులు ఆహారంగా వేస్తే అహంకారం తగ్గి స్థిరమైన విజయాలు లభిస్తాయండి. మొత్తానికి ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసం రెక్కలు వచ్చినట్టు ఫీల్ అవటం, ఎదుగుదల, విపరీతమైన ధనం చేతికి అందటం చాలా వరకు శుభయోగాలే కనిపిస్తూ ఉంది. అయితే అహంకారపూరిత మాటలు అదుపులో పెట్టుకుంటే మరింత ఎదిగే అవకాశాలు ఉంటుందండి. తదుపరి కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసమందు ఎలా ఉందో చూద్దాము. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు వెలుగులోకి రావడం, సాధించాలనే తపన పెరగడం, అదే సమయంలో ఖర్చులు, జాగ్రత్తలు ఇలాంటివన్నీ అవసరం కావచ్చు. అన్నీ కలిసి వచ్చి ఈ మాసంలో కాస్త మిశ్రమ ఫలితాలుగానే కనిపిస్తుంది. కుంభరాశిలోనే బుధుడు, రవి, కుజుడు సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం, నిర్ణయ శక్తి, నాయకత్వ గుణాలు బలపడతాయండి. మీరు ముందుండి నడిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం నాయకత్వ లక్షణాలు బయటపడే కాలం. టీంను గైడ్ చేయడం, బాధ్యతలు తీసుకోవడం మీకు సహజంగా వస్తుంది. సాధించాలనే తపన వల్ల కఠినమైన పనుల్ని కూడా పూర్తి చేసేస్తారు. సీనియర్ల దృష్టిలో మీరు ప్రత్యేకంగా నిలుస్తారు. విద్యార్థులకు ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. మీ లక్ష్యాలపై క్లారిటీ పెరుగుతుంది. పోటీ పరీక్షలు, టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. మీ ప్రయత్నాలు ఏదైతే ఉందో నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికంగా ఈ మాసం ఆదాయం సాధారణంగానే ఉంటుంది. పెద్ద లాభాలు కాకపోయినా నిర్వహించుకునే స్థాయిలో ఆదాయం చక్కగా ఉంటుంది. కానీ ప్రయాణాల కారణంగా ఖర్చులు కాస్త అధికమవుతాయి. ట్రావెల్, వాహన సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం ఆవశ్యకతంగా కనిపిస్తుంది. కుటుంబంలో మీ అభిప్రాయాలను రుద్దకండి. పనిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంటి వాళ్లకు సమయాన్ని తక్కువ ఇవ్వకూడదండి. సంతులనం అవసరం. ఈ మాసం ముఖ్యంగా చివర్లో, అంటే మాసం చివర్లో వాహనాల్లో జాగ్రత్త అవసరం. అతివేగం, నిర్లక్ష్యం చిన్న ప్రమాదాలకు దారితీయవచ్చు. ప్రయాణాల సమయంలో కాస్త అప్రమత్తంగా మెలగండి.
ఈ మాసం కుంభరాశి వారు శివుడి ఆరాధన చేయటం, శనిదేవుని స్మరణ చేయటం శుభప్రదమండి. రోజులో కొన్నిసార్లైనా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటే మీ మనోబలం పెరుగుతుంది, సమతుల్యత కూడా పెరుగుతాయి. మొత్తానికి ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి నాయకత్వ లక్షణాలు, సాధించాలనే తపన, ప్రయాణ ఖర్చులు అధికం, ఆదాయం సాధారణంగా ఉంటుందండి. తదుపరి మీనరాశికి ఫిబ్రవరి మాసం మందు ఏ విధంగా ఉందో చూద్దాము. ఈ మాసం మీనరాశి వారికి మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంటుంది. మాసం చివరి నుంచి అప్రమత్తత అవసరమైన కాలంగా తెలియజేస్తున్నాను. ఈ నెలలో గ్రహ సంచారాల ప్రభావంతో మీనరాశి వారికి కాలానుగుణంగా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మాసం 2వ భాగంలో చాలా వరకు జాగ్రత్తలు అయితే అవసరమండి. ఉద్యోగస్తులకు మొదటి 3 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ప్రశాంతత ఉంటుంది. మీ మాటకు అమాంతం విలువ పెరుగుతుంది. అయితే మాసం చివరి నుంచి అంటే 4వ వారం నుంచి సహోద్యోగులతో శత్రుత్వ భావనలు, చీటికి మాటికి గొడవలు పడడం రావచ్చండి. మాటల విషయంలో చాలా జాగ్రత్త, అదుపు అవసరమవుతుంది. అతి నమ్మకం సమస్యలకు దారితీయవచ్చు. మాసం ప్రారంభంలో ఆదాయం అయితే నిలకడగా ఉంటుంది. 4వ వారం నుంచి జేబుకు చిల్లులు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అవసరం లేని వ్యయభారాలు పెరుగుతాయి. డబ్బు విషయాల్లో భయం, ఆందోళన కలగవచ్చు. బడ్జెట్ ప్లాన్ చేయడం తప్పనిసరి. కుటుంబంలో 4వ వారం నుంచి కలహ వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి పెద్ద కేకలు, వాదనలు రావచ్చు. ఓర్పుతో మాట్లాడకపోతే పరిస్థితులు వ్యతిరేకిస్తాయండి. భావోద్వేగాలకు లోను కాకుండా ఉండాలి. ప్రస్తుతం గతాన్ని చూసి వెక్కిరిస్తుంది కాబట్టి మీ రాశికి అంటే మీనరాశికి మానసికంగా కొంత భయము, కొంత అవమానము, అనిశ్చితి కలగవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు అస్థిరంగా మారుతుంది. ధ్యానం, ప్రార్థన, దైవమే మీకు దారి చూపాలి. కాబట్టి మీ కులదైవాన్ని కానీ లేకపోతే సత్యనారాయణ స్వామిని కానీ ఆరాధించడం కాస్త శ్రేయస్సండి. ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా మీకు వీలున్నప్పుడల్లా పఠిస్తూ ఉంటే ఎంతో కొంత ఉపశమనం అయితే ఉంటుంది. మొత్తానికి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ముమ్మరంగా ఉంటుందండి. ఆ శని ప్రభావంతో మీకు రకరకాలుగా మార్పులు చేర్పులు ఉంటుంది జీవితంలో. ప్రశాంతత మాత్రమే మీకు శ్రేయోదాయకంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు అవకాశం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నమస్కారం అండి.